సిటీ వస్తుంది అంటే కాలుష్యం అవుతుంది అది ఇది చెప్పారు కరెక్టే. ఇప్పుడు దాకా రామ్మోహన్ గారు చెప్పాడు కదా, ముఖ్యమంత్రి ఎవరో తెలుసా మీకు? మేమే మీ ముఖ్యమంత్రి పేరేంటి? మా రేవంత్ రెడ్డి. మీ రేవంత్ రెడ్డే కదా. మొత్తం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్కి 4,500 కోట్ల రూపాయల డబ్బు తెచ్చి ఇక్కడ మీ దగ్గర ఖర్చు పెట్టి అన్ని చేస్తాడు. దాంట్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా తెచ్చిండంటే వ్యవసాయానికి సంబంధించింది. అవి వచ్చితే అందులో అందరికి పనికి వస్తాయి కదా, మీకు కూడా పనికి వస్తాయి. మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చారంటే కలెక్టర్ వాళ్ళు ఈ ఫార్మాసిటీ పెడితే మీరు ఒప్పుకుంటారా లేదా అని తెలుసుకోవడానికి వచ్చారు. మీరేం చేశారు? మీరు ఇట్లా అనుకుంటున్నారు కదా, మీరు ఎక్కడున్నారో మీకే తెలియదు. వెనక వాడంతా ఇంతంత లావు రాళ్ళ వాడు పారిపోయి పొలంలో పడి చచ్చిపోయే ప్రాణమే. కలెక్టర్కి ఇదంతా రక్తం నిందా, అది పోయి కడుక్కొని హాస్పిటల్కి పోయాడు. జాయింట్ కలెక్టర్ వీప్ అంతా పగలిందా కొట్టారు, కలెక్టర్ను కూడా కొట్టారు, వెనక లేడీస్ కొట్టారు. ఏం జరుగుతుంది? మన ఊళ్ళో ఎవరైనా వస్తే చిన్న ఆఫీసర్ని కూడా ఏమనం కదా. కలెక్టరు జాయింట్ కలెక్టర్ వాళ్ళని కొడితే మన ఊరి మీద ఎంత చెడ్డ పేరు వస్తుంది. ఇంకోటి, నేను పొద్దున రేవంత్ రెడ్డి గారిని గెలిచాను. ఇక్కడికి వచ్చే ముందు ఆయన ఒకటే చెప్పాడు, అదే నేను అసలు ఇట్లా మనమంతా నిలుపుకోవడానికి కాదు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకోవడానికి పంపించాను. మాట మాట్లాడకుండానే కారు దిగిన ఒక్క నిమిషం కాగానే మొత్తం రాళ్ళు తీసుకొని కొట్టి కర్రలు తీసుకొని వచ్చేటట్టుంటే పారిపోయే పరిస్థితి. దీనివల్ల మేమెందుకు వచ్చామంటే వాళ్ళు వచ్చింది దీన్ని మీ దగ్గర వచ్చి మీ అభిప్రాయం తెలుసుకొని పోవడానికి. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఫార్మాసిటీ వద్దు అంటే వద్దు, వాళ్ళు వద్దంటే నేనెందుకు పెడతాను? ఇండస్ట్రీ అని వేరే తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించడానికి చేస్తున్నాను. ఆ ఉద్యోగాలు వేరేది అవి పెట్టాలన్నా కానీ కావాలి కదా, అవి తీసుకోవాలి కదా. మీకు ఒక్కొక్క ఇంటికి ఒకళ్ళకి ఉద్యోగం, దాంతోపాటు ఇళ్ల స్థలం, ఇందిరమ్మ ఇల్లు, ఇంకేం చెప్పారు, ఒక్కొక్క ఎకరానికి 17 లక్షలు ఇస్తానని కలెక్టర్ రాసుకొని వచ్చాడు. మేము కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడొచ్చాం. కలెక్టర్ అంతా రాసి చూపించాడు. మేము ఇది చెప్పడానికి పోయాము, 17 లక్షలు సరిపోతుంటే ముఖ్యమంత్రి మీ ఓడే కదా, ఆయనే ఉన్నాడు ఇంకొద్దిగా ఎక్కువ చేసి ఇస్తాను ఇంకా అని కూడా ఆయన చెప్తున్నాడు. అవి ఏమీ జరగకుండా ఇక్కడ ఈ రకంగా దాడి చేసిన వాళ్ళు ఊరుకున్నారా? అమ్మో అంతా ప్రజలను కొడుతున్నారు, రైతులను చంపేస్తున్నారు అని చెప్పి అక్కడ హైదరాబాద్లో పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి రైతులకు వ్యతిరేకమని, కొడంగల్లో అసలు మనుషులు బతికేటట్లేదని, ఆడవాళ్ళనంతా చెరబడుతున్నారట. బట్టల ప్రతి చెరబట్టారా? ఎవడైనా ఇక్కడ ఎవడో చెరబడి అరే వాడేమంటాడు కరెక్టే. మణిపూర్ అని వేరే రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో ఆడవాళ్ళు బట్టలు తీసి మగవాళ్ళు ఏదో చేశారని మీకు తెలుసు. ఆ తొందట కొడంగల్ ఆయన చెప్తాడు. కేటీఆర్ గారు హైదరాబాద్ చెప్పండి ఆ రకంగా చెప్తున్నారని నిజం మీ దగ్గర తెలుసుకొని హైదరాబాద్కి ఢిల్లీకి తెలియజేయాలని మేము వచ్చాం. ఇక్కడికి వచ్చింది వాళ్ళు మిమ్మల్ని ఏమి తిట్టలేదు, పోలీసులతో కొట్టిలేదు, లేకపోతే మీరు వస్తానంటే అరవలేదు, ఏమనకుండా మీద పడి కొట్టించేటట్టు చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళకి వాళ్ళ పార్టీ బతికే పరిస్థితి లేదు. దానికోసం చేశారు. నేను రైతులు ఇక్కడ ఎవరో ఆయన ఉన్నాడు, రైతు ఎవరు? రాములు రైతులే కదా, ఇద్దరు సర్పంచులే కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం మీద చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశంతో ఈ బీఆర్ఎస్ పార్టీ అక్కడ పైన కేటీఆర్ గారు, ఇక్కడ నరేందర్ రెడ్డి గారు, కింద ఇంకో ఆయన పేరంటే సురేష్, ఇక తర్వాత ఊరోళ్ళు అందరూ కలిపి వాళ్ళు ఏమైంది వాడు కొట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి ఉన్న లారని తీసుకొచ్చి ఆయన లొంగిపోయింది. మరి మనోళ్ళని పట్టపోయి అక్కడ రాళ్ళు వేసినోడు, తాగితే కర్రలు కొట్టిన వాళ్ళు అందరిని పట్టపోయి జైల్లో పెట్టారు కదా. వాడి కుటుంబం పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? వీళ్ళు వాళ్ళని బలిపశువులు చేసి వీళ్ళు మాత్రం ఒకడేమో ఢిల్లీ పోయాడు, ఇంకోటి ఎక్కడ పోయి చేతి పెట్టింది. ఎక్కడైనా నేను అడుక్కుంటూ వచ్చాను. ఇక్కడ ఏది కొడంగల్ ఎక్కడైనా అరే రేవంత్ రెడ్డి మా కోసం పనిచేస్తాడు, ఆయన వచ్చిన తర్వాతనే ఈ రోడ్లు వచ్చినాయి, ఆయన తర్వాతనే ఇవన్నీ వచ్చినాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, అన్ని ఇప్పిస్తున్నాయని అందరూ చెప్తుంటే ఇక్కడేమో రేవంత్ రెడ్డి దేవుడు అంటున్నారు, అక్కడ రేవంత్ రెడ్డి దెయ్యం చేతగాని దత్తమ్మ అని ఒక
ఎంపీగా గెలిచింది మొన్న. ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది డీకే అరుణ. రేవంత్ రెడ్డి దద్దమ్మ చేతగానోడా, ఏది కావాలంటే అది ప్రజల కోసం చేస్తున్నాడా. ఒక్క సంవత్సరంలో 10 సంవత్సరాలు వాళ్ళు చేయని పని కూడా చేసేసారు. అది ఇక్కడ జరిగేది. నేను ఎక్కడ ఏ ఇళ్ళు ఉన్నాయో ఆ ఇళ్ళు కూడా చూస్తుంది. చీకటి పడుతుంది, ఈయన కూడా 2 నిమిషాలు మాట్లాడతాడు, ఈయన 2 నిమిషాలు మాట్లాడతాడు. అనవసరమైన విషయాలు కాదు మేము తెలుసుకోవాల్సింది. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు,